హలో అండి అందరికీ. నేను పూజితానండి. పోలీ పాడ్యమి రోజు మార్నింగ్ ఫ్రైడే పూజ అండి. ఇలా ఉసిరి దీపం వెలిగించుకున్నా. తులసి అమ్మవారి దగ్గర వెలిగించాను గానీ ఇంట్లో వెలిగించలేదని ఇంకా లాస్ట్ రోజు కార్తీక మాసం పూల పాడ్యమి రోజు ఇలాగా ఉసిరి దీపం వెలిగించుకున్నా. వెలిగించుకుంటే మంచిదని ఇలా వెలిగించుకున్నానండి. తులసి అమ్మవారి దగ్గర పూజ అయితే అక్కడ కంప్లీట్ చేసుకున్నానండి. పోలీదేవికి పూజ చేసుకొని వాటర్లో ఒత్తులవి వదులుకున్నాం కదండి. అక్కడ కొంచెం పూజ లేట్ అయింది. మళ్ళీ అక్కడ పూజంతా అయ్యాక ఇంట్లో పూజ చేసుకునేసరికి ఇంకా లేట్ అయిపోయిందండి. ఇంకా ఆ రోజు శుక్రవారం నాడు అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తరం చదువుకొని ధూపదీప నైవేద్యాలు అవి ప్రసాదించుకొని పూలతో అక్షింతలతో పూజ అయితే చేసుకున్నాను. ఇలాగా పూజ అయ్యేసరికి కొంచెం టైం పట్టిందండి. ఇక్కడ కూడా మనం పూజ చేసేటప్పుడు కింద ఫ్లోర్ మీద ఏదైనా చిన్న పూజ చేసుకుంటే మంచిదండి. ఇంతకుముందు ఒక వీడియోలో కూడా నేను చెప్పాను. మళ్ళీ చెప్పాలనిపించి తెలియని వాళ్ళు ఎవరైనా తెలుసుకుంటారని చెప్తున్నా. ఇలాగ ఏదైనా చిన్న ముగ్గు వేసుకొని మనం పసుపు కుంకుమలు వేసుకొని పూజ చేసుకుంటే మంచిదండి. ఇంకా ఆ రోజు పూజ అంతా అయ్యాక శివుడి గుడికి వెళ్ళి కుంకుమ పూజలే జరుగుతుంటే అక్కడ కుంకుమ పూజ అది చేయించుకొని వచ్చామండి. ఇంకా ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇంకా పూల పాడ్యమి రోజు పూజ అంతా ఇలా ఫినిష్ అయిందండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.